నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కుటుంబాన్ని గురించినటువంటి ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబీకులందరూ కూడాను దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని, కుటుంబ వ్యవస్థను గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం అందులో విషయాలను నేర్చుకొని మనము మన కుటుంబాలు ఆ యొక్క వాక్యం యొక్క పరిధిలో లేదా దేవుని యొక్క వాక్య ప్రకారము మీ కుటుంబాన్ని ఉండాలని ఆశపడుతున్నారా? అలాగే నా కుటుంబం ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవించాలని ఆశపడుతున్నారా? నిజానికి అలా ఆశపడినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరు కూడాను తమ కుటుంబం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలందరూ కూడాను మరి హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే చాలామంది ఈ లోకంలో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండటానికి అనేక రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు, అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఈ రోజున అధునాతనమైనటువంటి ప్రపంచం ఎన్నుకుంటూ ఉంది. డబ్బుతోనో లేకపోతే కొన్ని రకాలైనటువంటి సంతోషాన్ని, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఎన్నుకొని దాని ప్రకారం వాడు ఈ లోకంలో జీవించాలి, మా కుటుంబాలను సంతోషంగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం బైబిల్ సెలవిస్తుంది కదా, అన్లెస్ ద లార్డ్ బిల్డెడ్ ద హౌస్, అనగా యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టు అని ప్రయాసపు వ్యర్థమే అని బైబిల్ సెలవిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ పేరెంట్స్, అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలను పెంచేటువంటి విషయంలో. ఈనాడు మనం చూసినట్లయితే అనేక మంది తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియక వారు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, సైకియాట్రిస్టులు ఎక్కువైపోయారు. కుటుంబ వ్యవస్థను బాగు చేయటం కోసం ఈ లోకంలో చాలా రకాలైనటువంటి పద్ధతులు అమల్లోనికి వచ్చాయి. పెద్దలు కుటుంబాన్ని సరిచేయలేకపోతున్నారు. పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు కూడా నిస్సహాయకులైపోయారు. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఈ రోజున మనం చూసినట్లయితే అది పూర్తిగా భిన్నంగా ఉంటున్నది, బాధాకరంగా ఉంటున్నది. ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఆ కుటుంబ వ్యవస్థకు మంచి బేరీజు వేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరకు లేదా బైబిల్ దగ్గరికి క్రైస్తవ కుటుంబాలందరూ రావాలండి. అప్పుడు మాత్రమే ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుంది. కుటుంబం యొక్క పునాదులు గట్టిగా ఉన్నప్పుడు, అనగా దేవుని యొక్క వాక్యము మీద ఆ కుటుంబం కట్టబడుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ, అనగా భార్య, భర్త, అలానే పిల్లలు, కుటుంబం అంతా కూడాను చక్కగా అది కట్టబడుతుంది. అది దేవుని దృష్టిలోనూ అలానే సమాజం దృష్టిలో కూడాను ఆ కుటుంబం చాలా విలువలను కలిగి ఉంటుంది. సో బైబిల్ ఏం చెప్తా ఉందంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్, బ్రింగ్ అప్ దెమ్ ఇన్ ద బిబిలికల్ ట్రూత్. బైబిల్ సత్యాలలో మీ కుటుంబాలను కట్టుకోనండి. మీ పిల్లలను ఎలా పెంచాలో బైబిల్ చెప్తా ఉందండి. మన పిల్లలను ఎలా పెంచాలనేటువంటిది మనం ఏదో కాలేజీలోనో లేకపోతే యూనివర్సిటీలోనో స్కూల్స్లో పిల్లలను ఎలా పెంచాలో ఏ స్కూల్ కూడాను, ఏ కాలేజీ కానీ, ఏ యూనివర్సిటీ కానీ, ఏ సిస్టమ్ కూడాను నేర్పించలేదు. కేవలం తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారు, దేవునితో వారికి కలిగినటువంటి పరిచయాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యంతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి వారి కుటుంబాలు ఎంతో చక్కగా కట్టుకోవచ్చు. వారి కుటుంబాలు భావితరానికి, సంఘానికి, సమాజానికి, దేవునికి వారు ఎంతో ఉపయోగపడేటువంటి వారిగా లేదా కన్న తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేటువంటి వారిగా ఉంటారు. సో బైబిల్ ఏం చెప్తుందంటే, పేరెంట్స్, తల్లిదండ్రులారా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపవద్దు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈరోజు మనం చూసినట్లయితే పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓడిపోతున్నటువంటి వారు ఉన్నారు, లేకపోతే వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోలేనటువంటి వారిగా ఉన్నారు. మేము మా పిల్లలకి చెప్పలేమండి, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, వాళ్ళు మేము చెప్పిన మాట వింటలేదు అని ప్రతి తల్లి తండ్రి బిడ్డల విషయమై చాలా బాధపడుతూ ఉన్నారు.
పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నారు, పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో తెలియక సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నవంబర్ 14వ తారీఖు అనగా చిల్డ్రన్స్ డే. ఈ చిల్డ్రన్స్ డే రోజున చిన్నపిల్లలు మరి ఎంతో సంతోషించేటువంటి రోజుగా స్కూల్స్లో అన్నిట్లో పాఠశాలల్లో వాటిని చిల్డ్రన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి మన నెహ్రూ గారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన బర్త్డే రోజును ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఇండియా అందరూ కూడాను చిల్డ్రన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇదే రోజున కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను లేదా పిల్లల యొక్క పెంపకాన్ని గురించి నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక 10 విషయాలు నేను బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మీకు అర్థమయ్యే రూపంలో చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే పిల్లలతోటి సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేయాలి. యూ హ్యావ్ టు టైమ్ స్పెండింగ్. ఈరోజున చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలతో సమయాన్ని గడపలేనటువంటి వారిగా ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యతలు, వారికి ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలు, వారికి ఉన్నటువంటి ఇతర వ్యామోహాలను బట్టి లేకపోతే వారికి ఉన్న అలవాట్లను బట్టి ఈరోజున చూసినట్లయితే బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుకుల మీద తల్లిదండ్రులు వారి ఉద్యోగాల నిమిత్తమై వారి కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఆర్థిక సంబంధమైనటువంటి మరి వనరులను సమకూర్చుకోవటం కోసం చాలా ప్రయాసపడుతున్నారు. సో ఇదే టైంలో వారు తమ యొక్క పిల్లలతో వారి యొక్క సమయాన్ని పంచుకోలేనటువంటి వారిగా ఉంటున్నారు. రెండవది, పిల్లల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటున్నప్పుడు వాళ్ళని సరిదిద్దడానికి బదులుగా వారిని అవమానకరంగా మాట్లాడకూడదు. ఇప్పుడు సైకాలజిస్టులు చెప్పేదంటే చిన్న పిల్లల యొక్క మనసులు గాయపడినట్లయితే ఆ గాయం మానటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది ఈ రోజున ఉన్నటువంటి సైక్రియాటిస్టులు లేదా సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబ బాధ్యతలు కలిగినటువంటి వారై ఉన్నారని, మరి అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మీ కుటుంబాలను ఎలా పెంచాలి, మీ కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉండాలి, దేవుడు అనుగ్రహించినటువంటి అతి విలువైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థను మీరు ఎలాగా మరి సంతోషంగా గడపాలని ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. సో రెండవది, పిల్లలను అవమానకరంగా మాట్లాడకూడదు. వారిని మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారికి తల్లిదండ్రుల దగ్గర నుంచి కోరుకునేటువంటిది ఏంటంటే ప్రేమ కావాలి, అనురాగం కావాలి, ఆప్యాయత కావాలి. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తానని తల్లిదండ్రులు బిడ్డలను ఓదార్చాలి. అంతేకాని వారిని అవమానకరంగా మాట్లాడితే వారి యొక్క మనస్సు బాధపడుతుందండి. మూడవది ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం సెల్ ఫోన్స్ ఇచ్చి వారి యొక్క సమయాన్ని అనగా వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని, రెండవది వాళ్ళ యొక్క మృదువైనటువంటి మనసును లోక సంబంధమైన వారికి అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను వారికి సెల్ ఫోన్లో నుంచి వారికి పరిచయం చేయటం, వాటితో వారి యొక్క సమయాన్ని గడపటం, ఇది ఒక ఎవరు కూడాను నిరోధించలేనటువంటి పరిస్థితికి ఈ రోజున పరిస్థితి దిగజారిపోయింది. అయితే దీనిలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దానికి కూడాను తల్లిదండ్రులు వారితో సమయాన్ని బిడ్డలతో గడిపినట్లయితే, అలానే వాళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకున్నట్లయితే వారు ఈ సెల్ ఫోన్ బారిన పడకుండా చూడవచ్చు. నాలుగవది, ఎంకరేజ్మెంట్. చిన్న బిడ్డలను వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వారు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, బాగా చేసావు, నువ్వు ఇంకా బాగా చేయగలవు, నువ్వు ఇలా మంచిగా ఉండగలవు. ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయమను, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమను, లేకపోతే వందనాలు అని చెప్పమను, వాళ్ళని గౌరవించమని వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, అభినందించాలి. చాలా బాగా చేసావు అమ్మా, ఇలా చేయాలి అంటే గౌరవ మర్యాదలు నేర్పించడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి, ఇది కుటుంబ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాలుగోది, వాళ్ళని ఎలా చూడాలి. చాలామంది పిల్లలను ఎలా చూస్తారంటే వాళ్ళని శిక్షించే విషయం. శిక్షణ వేరు, శిక్ష వేరండి. శిక్షణ అంటే ట్రైన్ అప్ అని బైబిల్ చెప్పేది, ట్రైన్ అప్ ది చిల్డ్రన్ ద వే దే హ్యావ్ టు గ్రో అని ఉంటుంది. అంటే మీ చిన్న బిడ్డలను ఎలా పెరగాలో వారికి మీరు సహాయం చేయండి, దైవ మార్గంలో నడిపించండి, బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించండి, వారికి చూపించండి, నేర్పించండి. అప్పుడు వాడు పెద్దవాడైనా సరే అందులో నుంచి తొలగిపోడు అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. ట్రైన్ అప్ చేయాలి. పనిష్ చేయటం అనేటువంటిది
అది మొదటి నుంచే చిన్నప్పటి నుంచే మొదలు పెడితే వాళ్ళ హృదయాలు చాలా కఠినమైపోతాయి. తర్వాత వాళ్ళు సాధు చేయటం చాలా కష్టం. కాబట్టి వాళ్ళని ఫ్రెండ్స్ లాగా చూడాలి, కానీ విరోధ భావంతో లేకపోతే భయపెట్టించో వాళ్ళ చేత పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. అది మంచి విషయం కాదు. వాళ్ళని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. చిన్నపిల్లల్ని స్నేహభావంతో వాళ్ళని పెంచాలి. ఆరోది, వాళ్ళు చేసేటువంటి మంచి పనుల విషయంలో మనం కూడా వాళ్ళకి సహకరించాలి. యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. వాళ్ళని మనం ప్రోత్సహించాలి, మెచ్చుకోవాలి. సపోజ్ వాళ్ళు మంచి హ్యాండ్ రైటింగ్ రాశారనుకోండి, ఇంకా చాలా బాగుంది, ఇంకా కొంచెం బాగా రాయగలవు నువ్వు అని చెప్పి వాళ్ళకి చూపించాలి. అంతేగాని చాలామంది వాళ్ళని ఏంటి ఇలా రాసావు, నువ్వు పనికిమాలినవాడు, ఏ మాటలైతే తల్లిదండ్రులు బిడ్డలతో కఠినంగా మాట్లాడుతున్నారండి, అదే మాటలు వాళ్ళ హృదయంలోకి వెళతాయి. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పనికిరానటువంటి వాడిని, నేను దేనికి పనికిరాను, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, నీకు అసలు చదువు రాదు, నువ్వు మొద్దు, నువ్వు గాడిదవే, చాలా రకాలైనటువంటి తిట్లుతోటి వాళ్ళ హృదయాలను గాయపరుస్తూ ఉంటే ఆ చివరికి వాళ్ళు నిష్ప్రయోజకులు అయిపోతారు. కానీ వాళ్ళని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. కాబట్టి తల్లిదండ్రులు ఈ రోజున చాలామంది చిన్నతనం నుంచి పిల్లల్ని బెదిరించి వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ద్వారా తర్వాత వాళ్ళు నిష్ప్రయోజకులు అయిపోయి సమాజానికి వాళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఇంకా సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు. కాబట్టి వాళ్ళని మంచి విషయాలలో ప్రోత్సహించాలి. ఇప్పటివరకు నేను చెప్పిన మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపాలి, వాళ్ళని అవమానపరచకూడదు. అలానే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను వాళ్ళకి సెల్ ఫోన్తో వాళ్ళ సమయాన్ని గడపడానికి వాళ్ళని ప్రోత్సహించకూడదు. అలానే వాళ్ళని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళు చేసే మంచి పనులకు మనం సహాయం చేయాలి. వాళ్ళు ఆ మంచి పని చేసినప్పుడు వాళ్ళని మనం మెచ్చుకోవాలి. అలానే చాలామంది పిల్లల్ని నమ్మకుండా చేస్తూ ఉంటారు. ఐ కాంట్ ట్రస్ట్ యూ అంటారు, నేను నిన్ను నమ్మను అంటారు. చిన్నపిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారండి. ఎవరైనా సరే మనం కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా ప్రోత్సహించారో వాళ్ళని మనం ప్రయోజకులుగా చేయడానికి తల్లిదండ్రుల యొక్క మాదిరి మనకు ఎంత సహాయపడిందో దాని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున తల్లిదండ్రులైనటువంటి మీరు మీ బిడ్డలను నమ్మాలి. వాళ్ళకి ఏ పని అప్పగించకుండా, కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, పిల్లల్ని సహాయం చేయమని కూడా అడగరు. పిల్లల యొక్క సహాయాన్ని తీసుకొని వాళ్ళకి నేర్పిద్దామని అని కూడా ఉండదు. వాళ్ళే కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు. సపోజ్ వాళ్ళకి మనీ ఇవ్వాలంటే భయపడతారు, వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటారో ఏంటో అని. కానీ వాళ్ళని నమ్మాలి, నమ్మేటట్లుగా వాళ్ళని చిన్ననాటి నుంచి వాళ్ళకి క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి. ఇది తల్లిదండ్రుల యొక్క పెంపకం అంటారు. సహజంగా మనం చూసినట్లయితే ఈ రోజున ఎవరైనా సరే ఒక దొంగగానో లేకపోతే ఒక పనికిమాలిన వ్యక్తిగానో లేకపోతే సమాజానికి నిష్ప్రయోజకంగానో ఒక వ్యక్తి మారినప్పుడు, ఒక త్రాగుబోతుగానో తిరుగుబోతుగానో మారినప్పుడు ఏమంటారు, తల్లిదండ్రులు అలా పెంచారండి, వాళ్ళ పిల్లల్ని అలా పెంచారంటారు. చాలామంది దైవ సేవకులు మా దగ్గరకు వచ్చి ఇలా కంప్లైంట్ చేస్తారు, నా భార్యని వాళ్ళ పేరెంట్స్ ఇలా పెంచారండి, పెంచి నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నానండి అంటాడు. కొంతమంది వైఫ్స్ వచ్చి ఇలా చెప్తారు, మా హస్బెండ్ కంటే అసలు ఏ డిసిప్లిన్ లేదండి, అలా పెంచారండి, డబ్బు ఇచ్చి మా యొక్క అత్తమామలు నా హస్బెండ్ని ఇలాగా పెంచారు, ఆయనకి డిసిప్లిన్ నేర్పించలేదండి, కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నా మీద నా పిల్లల మీద పడుతుందని రోధించేటువంటి మరి తల్లులు లేకపోలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, అందుకని బైబిల్ చెప్తా ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించనేలా దాన్ని కట్టువ అని ప్రయాస వ్యర్థమే. దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క వాక్యానుసారంగా ఒకరికొకరు లోబడుతూ తల్లిదండ్రులు బిడ్డలను మరి ఈ క్రమశిక్షణలో పెంచినట్లయితే యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. పిల్లల్ని నమ్మేటట్లుగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి. చూడండి, కొంతమంది చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే దొంగతనం చేయడానికి అలవాటు పడతారు, చిన్నప్పటి నుంచే అబద్ధాలు ఆడటానికి అలవాటు పడుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచే బూతులు మాట్లాడటానికి, ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి అలవాటు పడిపోతారు. అయితే పేరెంట్స్ వాళ్ళని ఏ విధంగా పట్టించుకోకుండా అలాగా వాళ్ళు బూతులు మాట్లాడితే మాట్లాడనివ్వండి, అబద్ధాలు మాట్లాడితే మాట్లాడనివ్వండి, కన్నింగ్గా ఉంటే ఉండనియండి అని వదిలేసేస్తే చివరికి ఆ పిల్లలు ఎలాంటి పిల్లల్ని సమాజానికి మనం అందిస్తున్నాం. మీ కుటుంబాలకి ఏమైపోతుంది, చివరికి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా వినాశనం అయిపోతుందండి. కాబట్టి బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ ద వే దే హ్యావ్ టు గ్రో. అంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఆ నేర్పాల్సిన బాధ్యత ఎవరండి? ఎప్పుడు చూసినా
ఎవరి మీద వేస్తారు. మా పిల్లలు స్కూల్లో వాళ్ళు పెంచాలండి, టీచర్స్ చెప్పాలండి. టీచర్స్ చెప్పరు, వాళ్ళు పాఠాలు చెప్తారు, చదువు చెప్తారు, మంచి మార్కులు రావాలని చెప్తారు. అంతేగాని వాళ్ళకి నీతి బోధలు నేర్పించరు, మంచిగా ఉండటం నేర్పించరు. ఏదో చెప్పినా అందరితో చెప్తారు. అందుకనే ఒక వ్యక్తి చెప్పాడు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నాడు. అంటే ఇంట్లో నుంచే ఇంట్లోనే ప్రేమ అనేటువంటిది అది ఉత్పత్తి కావాలి. సో కేంద్ర బిందువు ఏంటంటే కుటుంబంలోనే బిడ్డలను పెంచాలి. వాళ్ళని పెంచి వాళ్ళని సమాజానికి కుటుంబానికి ఇవ్వాలి. సపోజ్ ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను పెంచి పెళ్లి చేస్తే ఆ కుమారుడు తన భర్తను తన భార్యను తన పిల్లలను చక్కగా పెంచుకోగలడు. అలానే ఒక కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని పెంచి ఆ అమ్మాయి వివాహం చేసినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఇంకొక కుటుంబాన్ని కట్టుటువంటి స్త్రీగా మారుతుంది. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, తన భర్తతో ఎలా కాపురం చేయాలో తెలుసుకుంటారు. ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలను దైవభక్తిలో ఎలా పెంచాలో వాళ్ళు తెలుసుకుంటారు. ఈ బేసిక్ థింగ్సే నేర్పించకుండా డబ్బు ఇచ్చేసేసి కుటుంబాలు ఈ రోజున నాశనం అయిపోతున్నాయి. డబ్బు కుటుంబ వ్యవస్థను కట్టలేదండి. డబ్బు నీతిని, దేవుని భయాన్ని నేర్పించలేదండి. దేవుని భయం ఉంటే ఎంత డబ్బు ఉన్నా సరే దానివలన ఆ కుటుంబానికి ఏ నష్టం రాదు. కాబట్టి మనం పిల్లలకి ఎప్పుడు కూడాను మంచి విషయాలు నేర్పించే విషయంలో ఎప్పుడు విసుగు చెందకూడదు. 8వది, ఎప్పుడు కూడాను పిల్లలతో సత్యమే మాట్లాడాలి. పేరెంట్స్ చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకి మీ డాడీకి ఇలా చెప్పండి, మీ మమ్మీకి ఇలా చెప్పండి అని చెప్పి చిన్నప్పుడే వాళ్ళని అబద్ధాలు నేర్పించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళని నిజం చెప్పేటట్లుగా వీళ్ళలో నిజం ఉండాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా తల్లిదండ్రులు సత్యాన్ని చెప్తున్నారు కాబట్టి మేము సత్యం చెప్పాలనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నదే బిడ్డలకి అవి అలవాట్లుగా మారుతాయి. అలవాట్లు చివరికి వాళ్ళ జీవితానికి అవి మంచి అలవాట్లు అయితే వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. అదే చెడ్డ అలవాట్లు కానీ నేర్చుకున్నట్లయితే అవి చాలా కఠినంగా ఉంటాయి. వాటిలో నుంచి బయటికి తీసుకురావటం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి సత్యాన్ని తల్లిదండ్రులు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు మరి బూతులు మాట్లాడుతూ ఉంటారో, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళని గురించి వీళ్ళ గురించి బిడ్డల ముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు అవి నేర్చుకొని వాటినే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజున చాలా కుటుంబాలు పతనం అయిపోవటానికి, ఈరోజున చాలా కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా బ్రతకటానికి కారణం తల్లిదండ్రుల యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు బిడ్డల ముందు చేయకూడని పనులు చేయటం వలన, మాట్లాడకూడని మాటలు మాట్లాడటం వలన, ఇతరులను విమర్శించటం వలన ఆ బిడ్డలు మాటలు విని మేము కూడా ఇలానే బ్రతకాలి కావాలి, మేము కూడా ఇతరులను ఇలానే విమర్శించాలి కావాలని చెప్పి వాళ్ళు కూడా అవి నేర్చుకుంటున్నారు. అందుకని ఈ రోజున అనేక కుటుంబాలు మరి నీతి న్యాయాలు విలువలను కోల్పోయినటువంటి వారుగా ఉంటున్నాయి. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ ద వాల్యూస్. కుటుంబ వ్యవస్థకి విలువలు ఉండేవి. ఎప్పుడు చదువు. ఎప్పుడు చూసినా చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే చదవండి చదువుకుంటే అంతేనా, అంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే విషయాలు ఏమి లేవా? కుటుంబ ప్రార్థన పెట్టొద్దా? వాళ్ళకి దేవుని పాటలు నేర్పించొద్దా? సండే స్కూల్కి తీసుకెళ్ళొద్దా? వాళ్ళకి చిన్ననాటి నుంచి దేవుని యొక్క భయం నేర్పించొద్దా? నీతి కథలు చెప్పొద్దా? సత్యం, ధర్మం, అహింసను గురించి చెప్పొద్దా? పరమత దూషణ చేయకూడదని చెప్పకూడదా? దాన ధర్మం చేయాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, గురుడి వాళ్ళకి సహాయం చేయాలి అని తల్లిదండ్రులు బిడ్డలకు చిన్ననాటి నుంచి ధర్మం చేయటం నేర్పించాలి, గురుడి వాళ్ళకి త్రోవ చూపించడం నేర్పించాలి. పేదల పట్ల వాళ్ళు మరి ఏదో సహాయం చేస్తున్నట్లుగా వాళ్ళు బిడ్డల ముందు చేస్తుంటేనే కదండి వాళ్ళు నేర్చుకునేది. ఈ రోజున అలాంటి విలువలను కోల్పోతున్నట్లుగా చిన్నపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యం వలన ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయండి. చదువు మాత్రమే చదివించటం కోసం ఒక మెషిన్స్ లాగా, ఒక ATM మిషన్స్ లాగా పిల్లలను తయారు చేసి చదవండి, ఉద్యోగాలు చేయండి, డబ్బులు సంపాదించండి, ఇదేనా జీవితం? కానే కాదండి. విలువలను నేర్పించాలి. ఈ రోజున పరమత దూషణ, ఎందుకు దేశంలో కులాలు, అలానే వివక్షత, మతాలను ఒక మతాన్ని ఇంకొక మతం ద్వేషించటం, ప్రేమ లేకపోవటం, ఇదంతా కారణం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకు విలువలను నేర్పించకపోవటం. అందరిని సర్వమత సమానత్వంగా చూడాలి, పేదలను ప్రేమించాలి, ధనవంతులను మాత్రమే కాదు. ఇవన్నీ చిన్నతనం నుంచే వాల్యూ సిస్టమ్ని నేర్పించినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుందండి. అందుకనే ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చెబుతుంది కదా, తల్లిదండ్రులారా
మీ పిల్లలను శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుని యొక్క వాక్యపు యొక్క పరిధిలో వారిని పెంచండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని చదువుతాను, దయచేసి వినండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అనగా చిన్నపిల్లలకి చిన్ననాటి నుంచి విలువలను ఎలా నేర్పించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఎలాగా పరిచయం చేయాలి, సండే స్కూల్కి ఎలా పరిచయం చేయాలి, దేవుని యొక్క సన్నిధిని వారు వెళ్ళేటప్పుడు కొంతమంది చూడండి పిల్లల్ని చర్చికి తీసుకొని వెళ్ళే అలవాటు ఉండదు. వాళ్ళని ఇంట్లో వదిలేసేసి టీవీకి అప్పచెప్పేసేసి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము వాక్యం వినాలి అంటే పేరెంట్స్ వాక్యం వినాలి, కానీ పిల్లలకి సండే స్కూల్కి పంపించటమో యూత్ మీటింగ్కి పంపించటమో అలవాటు లేకుండా వాళ్ళ వరకు మేము భక్తులుగా మారితే చాలని అనుకుంటారు. బైబిల్ చదివే అలవాటు నేర్పించరు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ ఇచ్చి చదివమని చెప్పి తల్లి తండ్రి పక్కన కూర్చొని వాళ్ళకి నేర్పించాలి. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు ఇంట్లో వాళ్ళు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, వాళ్ళు మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి దేవుని యొక్క వాక్యపు యొక్క విలువలను వారికి నేర్పించాలి, వాటిని గురించి మాట్లాడాలి. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి కదండి. డేవిడ్ గోలియాతుని గురించి, గుడ్ సమరైటన్ గురించి, ఇంకా బైబిల్ వాక్యాలు కంటత చేపించటం, ఇవి క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసినటువంటి మినిమం వాల్యూస్ అన్నమాట, కనీసపు విలువలు. వీటిని పూర్తిగా లేకుండా చేసి పిల్లలను ఈ సమాజానికి మరి ఎలాగా అందిస్తామండి? వాళ్ళు ఎంత నష్టపోతారు, కుటుంబానికి ఎంత నష్టం కలిగిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి పేరెంట్ కూడాను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ట్రీట్ యువర్ ఫ్యామిలీ యాజ్ ద ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ ఎ గాడ్. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి వెలకట్టలేనటువంటి బహుమానం ఏంటి అంటే అది నీ కుటుంబమే, నీ బిడ్డలే. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు పూర్తిగా ఓడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉన్నాం. విలువలను నేర్పించాలి, వాళ్ళకి చర్చికి తీసుకెళ్లే అలవాటు నేర్పించాలి, బైబిల్ చదివేటువంటి అలవాటు నేర్పించాలి, ప్రార్థించే అలవాట్లను వాళ్ళకి నేర్పించాలి. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, నాకు చెప్పడానికి సమయం లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు చిన్ననాటి నుంచి బైబిల్ ఆయన చదవటం, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాడు. అలానే ఆయన మరి పెద్దవాళ్ళతో కూర్చొని బైబిల్ని ఆయన అంటే పండితులతో కూర్చొని ఆయన వాక్యాలను గురించి మాట్లాడటం మనం చూసేవాళ్ళం. యేసు ప్రభు ఒకసారి యెరూషలేము నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు మర్చిపోయి వస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన దేవాలయం కూర్చొని పండితులతో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని డిస్కస్ చేస్తున్నట్టు. అంటే ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. ఒక ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను. ఆ ఫ్యామిలీ ఎవరంటే ఇదిగో పిక్చర్లో కనపడుతున్నటువంటి ఆండ్రూ ముర్రే అనేటువంటి గొప్ప మిషనరీ సేవకుడు. ఆయన ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఆయన తన భార్య పిల్లలు, ఆ కుటుంబ వృక్షాన్ని మీరు చూడండి. లాస్ట్ టైము ఎపిసోడ్లో నేను మీకు జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక దైవ సేవకుని కుటుంబం, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ప్రయోజకులైనటువంటి పిల్లల గురించి చెప్పాను. అలానే దైవభక్తి లేనటువంటి మరి మెక్స్ జూక్స్ అనేటువంటి ఒక నాస్తికుడు, తన భార్య, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నిష్ప్రయోజకులైనటువంటి వారు, వ్యర్థమైనటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వేస్ట్ అనేటువంటి ఆ యొక్క ప్రోగ్రాం నేను మీకు చూపించాను. ఈ రోజున ఒక దైవభక్తిలో పెంచినటువంటి ఒక కుటుంబమైనటువంటి మరి ఆండ్రూ ముర్రే అనేటువంటి ఈ సేవకుని కుటుంబాన్ని చూడండి. ఆయనకి 6 కుమారులు. 6 కుమారుల్లో 5 దైవ సేవకులయ్యారు. అంటే 5 కూడాను మరి సేవకులయ్యారు, మిషనరీస్ అయ్యారు, దేవుని యొక్క పరిచర్యం చేసేవాళ్ళు, సంఘానికి పాస్టర్స్ అయ్యారు. అది డచ్ రిఫార్మ్డ్ చర్చిలో వాళ్ళు సేవకులుగా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. సో 6 కొడుకులైతే 6లో 5 దైవ సేవకులు అయ్యారు. ఆ 5 కూడాను డచ్ సంఘాలలో రిఫార్మ్డ్ చర్చెస్లో వాళ్ళు పాస్టర్స్ అయ్యారు. 4 కూతుళ్ళు, వాళ్ళు 4 పాస్టర్లకు పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. ఆ 4 కూతుళ్ళు కూడా దైవ సేవకురాళ్ళు అయ్యారు. అంటే ఆ 10 మంది కూడాను ఎంత ప్రయోజకులు అయిపోయారంటే
ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకనే ఈ పిక్చర్లో మీరు చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ట్రీ కనపడుతుంది, అంటే వాళ్ళ యొక్క వంశ వృక్షం కనపడుతుంది. ఆండ్రూ మొర్రే గొప్ప దైవ సేవకుడు. ఆయన రాసినటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఈ రోజున చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రార్థన గురించినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించాడు. అంటే దేవుని యొక్క ప్రార్థనా పాఠశాలలో అనేటువంటి ఒక పుస్తకం. ఇలాంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దైవ సేవకుడు మరి ఆండ్రూ మొర్రే తన భార్య ఇద్దరు కలిసి 6 కుమారులను 4 కుమార్తెలను కని 5 కొడుకుల్ని దైవ సేవకులుగా చేసి వారి కుటుంబాలను ఎంతో అద్భుతంగా వాళ్ళు సేవకులుగా మారారు. 4 కూతురుల్ని సేవ చేసేటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు కూడా చాలా గొప్ప సేవకులు అయ్యారండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో ఒక్కరైనా మీ కుటుంబ వ్యవస్థను, మీ కుటుంబాల్లో పరిస్థితులు, మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారో ఒక్కసారి మీరు పరీక్షించుకోనండి. ఒకవేళ ఇప్పటికే ఆలస్యమైతే ఇప్పుడైనా సరే మోకాళ్ళుని మీ బిడ్డల మీద చేతులేసి, ప్రభువా నా కుమార్తెను, నా కుమారుణ్ణి, నా కుటుంబాన్ని దైవవాక్యపు విలువలలో పెంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మీ యొక్క వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజున కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచాలనే విషయాన్ని గురించి నీ వాక్యం ద్వారా మాట్లాడారు. విన్న ప్రతి బిడ్డ కూడా నాయన తమ బిడ్డల విషయంలో బాధ్యత తీసుకొని వారితో సమయాన్ని స్పెండ్ చేసి వాక్యపు విలువలను నేర్పించేవారిగా, కుటుంబ విలువలను నేర్పించేవారిగా ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తల్లి తండ్రిని మీరే సిద్ధపరచమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 7:30 to 8 o'clock వరకు వచ్చే నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షించండి. మీ కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోనండి. అందుకు దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.